వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. సో మామూలుగా ఈ జనరేషన్లో పుస్తకాలు చదవడం చాలా తక్కువైంది. కానీ మనం పుస్తకాలు చదివితేనే మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఒక థియరీ అనేది మనకి లైఫ్ లాంగ్ గుర్తుకుండిపోతుంది. మనమైతే ప్రస్తుతానికి ఎన్టీఆర్ స్టేడియంలో 37వ జాతీయ బుక్ ఫేర్ అయితే జరుగుతుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇప్పుడు పుస్తక ప్రియులకు ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు. సో పుస్తక ప్రియులందరూ ఒక పండగని జరుపుకోవచ్చు ఈ బుక్ ఫేర్కి వచ్చి అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లోపలికి వెళ్ళి మనము ఏ బుక్స్ ఉన్నాయి, సో ఈ బుక్స్ ఎవరికి అంటే పిల్లలకైనా కావచ్చు, పెద్దవాళ్ళకైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన బుక్స్, అలాగే సబ్జెక్ట్ పరంగా కానీ లేదంటే మనము కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, సో ఇవన్నీ మనకి అవసరమైన పుస్తకాలు అయితే మనకి ఇక్కడ లభిస్తాయి. సో మనం లోపలికి వెళ్ళి అక్కడ ఏ బుక్స్ మనకి లభిస్తాయి అనేది మనము లోపలికి వెళ్ళి చూద్దాం. నాతో పాటు మీరు కూడా లోపలికి పదండి. సెవెంత్ నేషనల్ బుక్ ఫేర్ కి అయితే మనం వచ్చాం కదా. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్. సో అలాగే స్టూడెంట్స్ కి అయితే కనుక ఇక్కడ ఎంట్రీ ఫీ లేదనమాట. సో మీరు ఐడి కార్డ్ చూపిస్తే స్టూడెంట్స్ కి మీరు లోపలికి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ బుక్స్ ఏవేవి ఉన్నాయి మనం అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఫేమస్ పోయిట్స్ ఉన్నారు. సో వీళ్ళైతే వీళ్ళ ఆలోచనలు అయితే కనుక పుస్తక రూపంలో మనం ముందుకు ఉంచడం అయితే కనుక చాలా మనమైతే కనుక గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. సో ఠాగూర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బోర్డులో చాలా మంది వాళ్ళ ఆలోచనలను పుస్తక రూపంలో మన ముందుకు ఉంచడం సో మనకైతే చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఒక మంచి కొటేషన్ అయితే మనకు కనిపిస్తుంది. విద్యయే ప్రగతికి తొలిమెట్టు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళైతే కనుక ఇక్కడ ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. ఇదైతే కొటేషన్ మనకి అయితే బాగా నచ్చింది. సో
నా చేతిలో అయితే కనుక గ్రేట్ లెజెండరీ పర్సన్ రతన్ టాటా లైఫ్ గురించి అయితే మనకి ఇక్కడ ఒక బుక్ అయితే మనకు అవైలబుల్ ఉంది. తర్వాత అయితే కనుక ఇక్కడ పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏ స్కూల్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు బుక్స్ వీళ్ళ చేతిలో అయితే బుక్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏ బుక్స్ కొన్నారు అనేది మనము వీళ్ళని అడిగి తెలుసుకున్నాము. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జంగం ఏ స్కూల్ మీది? ఎస్పిఆర్. మీరందరూ ఏ క్లాస్ చదువుతున్నారు? మీరందరు ఫిఫ్త్. అంటే మీరు ఫ్రెండ్సా? సో జనగాం నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఎలా వచ్చారు మీరు? స్కూల్ వాళ్ళు తీసుకొని వచ్చారా? ఓకే, మీరు ఏ బుక్స్ కొన్నారు? స్టోరీ బుక్స్, ఓకే, డ్రాయింగ్ బుక్స్. ఓకే. మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టము? మీరు చెప్పు. తెలుగు. మీరన్నా తెలుగు మీడియమా? ఓకే. ఇంగ్లీష్ మీడియమే అంటే తెలుగు కూడా ఉంది, తెలుగు ఇష్టమే. ఓకే. ఇంకా మీరు అంటే మీ క్లాస్మేట్స్ ఒకటే వచ్చారు, మొత్తం స్కూల్ మొత్తం అందరు అన్ని క్లాసెస్ వాళ్ళు వచ్చారా? 5th to 9th. సో మీరు మార్నింగ్ వచ్చే కొద్ది ఇక్కడికి ఎంత టైం పట్టింది మీకు? 9కి వచ్చినాం, ఇక్కడ 12 అయింది. 9 నుంచి 2. సో చూసారు కదా, పొద్దున ఈ బుక్ ఫైర్ చూడడానికి అనేసి అంటే మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 12 వరకు వీళ్ళైతే జర్నీ చేసి అదే పనిగా ఈ బుక్ ఫేర్ చూడడానికి అనేసి వచ్చారు. సో మనకు తెలుస్తుంది ఈ బుక్ ఫేర్కి ఉన్న ప్రత్యేకత ఏంటిదో వీళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. జ్యోతిష్యం గురించి బుక్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ తంత్రమంత్ర అనే బుక్స్ కూడా మనకు ఉన్నాయి. అలాగే ఆయుర్వేదం, ఇప్పుడు మనకున్న సమాజంలో ఆయుర్వేదం రోజు రోజుకైతే కనుక డెవలప్ అవుతుంది. అలాగే దాని ఇంపార్టెంట్ కూడా మనకు అందరికీ తెలుస్తుంది. సో ఆయుర్వేదం బుక్స్, అలాగే మ్యూజిక్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, సాంస్క్రిట్, సో ఇలా చాలా బుక్స్ అనేవి ఈ స్టాల్లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వాస్తు సంబంధించిన శాస్త్రం కూడా బుక్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి మనము చూసుకున్నట్లయితే. సో ఈ బుక్ ఫేర్కి వచ్చేసి ఇంత ప్రాచుర్యం, ఇంత ప్రత్యేకత ఎందుకుందంటే ఇలాంటి బుక్స్ ఇప్పుడు మన దేశంలో నలుమూలల ఉన్న బుక్ స్టాల్స్ కానీ బుక్స్ కానీ మనకు ఎక్కడున్నా సరే అవన్నీ కలిసి ఇక్కడ మనకి హైదరాబాద్లో మన ఎన్టీఆర్ స్టేడియంలో ఆ బుక్ ఫైర్లు అయితే కనుక వీళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్స్ కూడా ఇలాంటి స్టాల్స్కి వచ్చి మీరు బుక్స్ అనేవి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మనకు అయితే కనుక రేవెళ్ళ అవధానులు అయితే కనుక ఉన్నారు మనతో పాటు. సో ఇక్కడ ఉన్న బుక్స్ మొత్తం తనే రాశారు. సో ఇన్ని బుక్స్ రాయడం అంటే చాలా గ్రేట్ అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలందరూ ఫస్ట్ ఇంత కష్టపడి బుక్స్ రాస్తే వాళ్ళ ఆలోచనలు బుక్స్ మీద పెడితే కనుక వాళ్ళు మొబైల్ కి పరిమితం అవుతున్నారు. ఇదైతే కనుక కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఈ బుక్స్ చదివిన వాళ్ళైతే కనుక అవధానులు గారి గురించి అయితే మాట్లాడడం అయితే మనం ఇప్పుడు చూస్తాము. సో సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఈ బుక్స్ ఎంత ఇష్టం నాకు అర్థమైంది. ఇప్పుడు ఎందుకంటే మీరు అవధానుల గారితో మాట్లాడడం అయితే నేను కూడా చూశాను. సో చెప్పండి సార్, ఇప్పుడు మా ప్రేక్షకుల కోసము మీరు ఈ బుక్స్ గురించి అవధానుల గారి గురించి చెప్పండి మీ మాటల్లో. ప్రతిభ అందరికీ ఉండదు, వారు వారి రంగంలో చేస్తూనే దీంట్లో కూడా విశేషంగా కృషి చేసి ముఖ్యంగా ఆయన రాసిన పుస్తకాలు ప్రశ్న జవాబుల పద్ధతుల్లో కొన్ని ఉన్నాయి. ప్రశ్న జవాబులు చేస్తూ అవన్నీ అందించడం విశేషమైనది. ఇంకో ఏంటంటే అసలైన చాలా ముఖ్యమైనది ఏంటంటే
అన్ని దేశాలు నైతికమైన సంపద వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి రకరకాల ఆవిష్కరణలు చేస్తుంటే మన భారతదేశం ముందు నేనెవరో తెలుసుకోవాలి. నేను అనేది తెలుసుకోవడానికి శరీరం ఆత్మ అనేది రెండు వేరు అని చెప్తూ ఎన్నో విషయాలు చెప్పారు. అవన్నీ కూడా వీరు దాన్ని ఆకలింపు చేసుకుని స్తోత్రములు అలాగే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తరతరాలకి అందించడం అనేది చాలా విశేషం. ముఖ్యంగా తెలుగు భాషలో చేయడం వారికి మేము అభినందిస్తున్నామని వారి పుస్తకాలు కొన్ని చదివే అవకాశం అదృష్టం కలిగింది. మనం కూడా ఈ సంపదని తీసుకొని అందరికి అందించాలి, పెంచుకోవాలి అన్నమాట. మరింత మంది ఆయన ప్రోత్సహించాలని చెప్తూ వారికి అభినందనలు. వారికి మరింతగా శక్తి వాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అవధానులు గారు అయితే ఉన్నారు. సో వారైతే కనుక ఇన్ని బుక్స్ రాయడం అయితే కనుక చాలా గుర్తించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మన తెలుగు ప్రజలైతే కనుక అవధానులు గారి బుక్స్ చదివి ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకా ఈ బుక్స్ గురించి తను ఏమేమి రాశారు, ఈ గణితం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో భయం, అంటే చాలా మందికి భయం. సో అందులో నేను కూడా ఒకదాన్ని. సో ఇప్పుడు తన మాటల్లో విన్నాం గణితం అంటే ఎంత భయము. అలాగే ఇక్కడ బుక్స్ కూడా మనకి చూపిస్తున్నారు, తెలుగు మహాభారత రత్నమాల. సో ఇవన్నీ తన మాటల్లోనే వింటే మనకి వేదాలు వేద భారతం శ్రీ వేద భారతం పేరు పెట్టినాం. అంటే వేదాలన్నీ కూడా లుప్తం అయిపోతున్నాయి, మిస్ అయిపోతున్నాయి అని చెప్పి వాటి మీద సెట్ చేసి మొత్తం మీద 15 సంవత్సరాలు పట్టింది ఒక్క పుస్తకానికి. పెద్ద వాల్యూమ్ అది. ఒక సంవత్సరం పట్టింది. ఒక్క పుస్తకానికి 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు పట్టింది రాయడానికి, కంపైల్ చేయడానికి. దానికి గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ హెల్ప్ చేస్తే ఆ పుస్తకం తయారైందమ్మా. ఇప్పుడు ఇది 91 లో స్టార్ట్ చేసాం వరకు, ఇప్పుడు 33 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఇది ప్రోడక్ట్ ఆవిడ ఏమీ లేదు. అయితే ఇందులో చాలా డిఫరెంట్ కోణాల్లో ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి సార్ తెలుగు భాష గురించి. తెలుగులో మనకి కవి మాట్లాడాలంటే నన్నయ్య తిక్కన ఎలా ప్రయోగం చెప్పుకుంటాం. ఇవాళ ఒక్కడికి ఒక్క పద్యం రాదు, కానీ దాన్ని ఉద్యమంగా తీసుకుని అందులో ఒక 108 పద్యాలు సెలెక్ట్ చేసి ఈ పుస్తకం కింద వేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ చదివించామా ఎంతమంది తెలిసిన 20,000 మంది కంఠస్థం చేశారు. ఇప్పుడు ఈ ఏడాది 30,000 మంది కంఠస్థం చేస్తున్నారు. అసలు తెలుగు భాష పోయింది అనుకునే రోజుల్లో మళ్ళీ భారతం ఆ భారతం ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలుగు భాష, అక్కడి నుంచి ప్రారంభించి ఇప్పుడు 30,000 మంది కంఠస్థం చేసి వెళ్ళండి. కానీ తెలుగు తీస్తున్నాం ఎంత స్వచ్ఛంగా చదువుతున్నారు. ఎల్లుండి 27 మొత్తం 30,000 మంది ఏకకాలంలో జూమ్ లో వచ్చేస్తారు 500 స్కూల్స్ నుంచి. 500 యూజర్ లైసెన్స్ తోటి అది భాషాపరంగా. అయితే అందులో విషయాలు ఏంటి, సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఏంటి, దాని మీద మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాంత శాస్త్ర ఇది అపూర్వమైన గ్రంథం. ఇది రీసెర్చ్ ప్రాజెక్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాంత శాస్త్ర. అంటే ఇందులో కంప్యూటర్ సైన్స్. ఇంత గొప్ప బుక్ మనకి పరిచయం చేసినందుకు వీళ్ళకైతే నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కనుక నాకు కూడా తెలియదు. ఇప్పుడు శాస్త్రం అంటే ఏంటిదో ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియదు, కానీ శాస్త్రాల గురించి చెప్తున్నారు తెలియకపోయినా. కానీ ఫస్ట్ మనం ఒక శాస్త్రం గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం బుక్ లో చదివిన తర్వాతనే మనం ఏదైనా కానీ చెప్పడానికి మనకి అర్హత ఉంటుందని నా ఒపీనియన్. అలాగే ఇక్కడ గణితం కంప్యూటర్ సైన్స్ గురించి ఇంత బీటెక్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ బలపడింది, అది మన వేదంలో ఉందమ్మా. దాని పుస్తకం రాసాం. వేదాలలో కూడా మన కంప్యూటర్ గురించి వేదంలో కూడా ఒక థియరీ అని శాస్త్రం అనేది ఉంది. సో అది కూడా ఈ బుక్ పరంగా మనకి అందించడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. మ్యాథమెటిక్స్ మీద వేదిక్ మ్యాథమెటిక్స్, దాని లీలావతి గణితం, పావులూరి గణితం 1000 years బ్యాక్ రాసిన మ్యాథమెటిక్స్ పుస్తకాలమ్మా. 1000 years బ్యాక్. ఎస్. నన్నయ్య గారు ఆయన తెలుగు భారతం రాస్తుంటే ఇది పావులూరు మళ్ళా గణితం రాసేసారు పద్యాల్లో. ఆ పాఠాలను ఇప్పుడు పిల్లలకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి కొంతమందికి గణితం ఎందుకు కష్టం అంటారు మీరు? ఏం చెప్పడం సరిగ్గా చేత కాకంతే సింపుల్. కానీ మన దగ్గర ఈయన ఎలా చెప్పారంటే చంటి పిల్లల్ని బట్ట ఉయ్యాల్లో పెట్టి ఊపే వయస్సు నుంచి ప్రారంభించాడని చెప్పడం. సెకండ్ మంత్ నుంచి బేబీకి
సెకండ్ మంత్ నుంచి అంటే వాళ్ళకి కళ్ళు కూడా తెరవరు పూర్తిగా. అప్పటి నుంచి పద్యాలు రాసేసాడు, పాటలు రాసేసాడు. అది చదువుతుండే రోజు చదువుతున్న పిల్లలు మ్యాథ్స్ వచ్చేస్తాయి. అలాంటి టెక్నిక్స్ ఇందులో ఉన్నాయి మనకి. దాన్ని నేర్చుకోవడం పొరపాటు మంది, అందరినీ ఎంకరేజ్ చేయండి. ఇలాగే కాకుండా మనకి అనేక యాంగిల్స్ లో దేవాలయాలు, టెంపుల్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అదో పక్కనే. ఇప్పుడు మీకు బుక్ ఫేర్కి వచ్చారు కదా సార్, ఇప్పుడు మీరు ఇక్కడ బుక్స్ ఇప్పుడు పర్చేజ్ చేయడం ఎలా ఉందంటే పిల్లలు కొంచెం ఎక్కువ ఉందా లేదంటే తక్కువ ఉందా, బుక్లు ఎలా కొంటున్నారు అసలు కొంటున్నారా? చాలా బాగుంది. చూస్తున్నారు ఇంత ట్రెజర్ మన దగ్గర ఉందా, మా పిల్లలు అందరూ మొత్తం అన్ని పుస్తకాలు పెట్టి పెడుతున్నారు. సంతోషం. ఓకే, సేల్ అయితే బాగుందంటారు బుక్స్ కి. సో ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు యూట్యూబ్ లకి పరిమితం అయిపోతున్నారు. కానీ ఇలాంటి బుక్ ఫేర్ పెట్టడం వల్ల కొంతమంది అన్న ఇక్కడికి వచ్చి బుక్స్ కూడా బాగానే కొంటున్నారు అనేసి మనకైతే అవధానం గారు అయితే చెప్తున్నారు. ఓకే, నమస్తే సార్. అయితే సిరి నడుపుతారు. తను ఒక ఆర్టిస్ట్, అది కాదు తను ఒక స్టాల్ కూడా ఇక్కడ పెట్టారు. అంటే ఆర్ట్ కు సంబంధించిన మీకు ఏదైనా సరే ఇక్కడ ఆల్రెడీ కాంపిటీషన్ కూడా మనకి నడుస్తుంది, డ్రాయింగ్ కాంపిటీషన్ నడుస్తుంది. సో ఇదైతే కనుక నా చేతిలో ఒక స్టూడెంట్ చేసిన డ్రాయింగ్ అయితే ఉంది. సో ఈ కార్యక్రమం గురించి తన మాటల్లోనే విన్నాము. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ఇక్కడ మీరు ఈ బుక్ ఫేర్ గురించి మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? కాంపిటీషన్ పెట్టారు మీరు, సో దీనికి కాంపిటీషన్ కి పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటిది? సో ఇవన్నీ మా ప్రేక్షకుల కోసం మీరైతే మాకు చెప్పాల్సి ఉంటుంది. నా పేరు సిరి, మాది సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేస్తానండి. ఇక్కడ హైదరాబాద్ లో 30 సంవత్సరాలుగా రన్ చేస్తూ ఉన్నాము. వయసుతో నిమిత్తం లేకుండా ఒక 6 years నుంచి అబౌవ్ 80 years వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి పెయింటింగ్ లో తరగతి పొందుతూ ఉంటారు. సో అందులో భాగంగా మేము ఇక్కడ 37వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతూ ఉంది. గత 15 సంవత్సరాలుగా మేము ప్రతి పుస్తక ప్రదర్శనలోనూ మాదొక స్టాల్ బుక్ చేసుకొని పెయింటింగ్ స్టాల్ అనేది నిర్వర్తిస్తూ ఉన్నాము. మీరు అదే విధంగా పిల్లల్ని ప్రోత్సహించడానికి మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ప్రతి సంవత్సరం పెయింటింగ్ కాంపిటీషన్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. వాళ్ళని ప్రోత్సహిస్తూ వివిధ బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఒక ముఖ్యంగా 3 groups అన్నమాట. ఫస్ట్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్న వాళ్ళకి ఒక 3 groups డివైడ్ చేసి ముగ్గురికి 3 డిఫరెంట్ టాపిక్స్ అవి ఇచ్చేసేసి వాళ్ళకి పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి ప్రైజెస్ అవి ఇస్తాం. ఇక్కడ ఈ రోజు ఒకటి కాంపిటీషన్ లేదంటే రోజుకొకటి వెరైటీ ఏమైనా కాంపిటీషన్స్? ఈ పుస్తక ప్రదర్శనలో ఏంటంటే రోజుకొక థీమ్ మీద స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి. మొన్న ఒక రోజు స్టోరీ టెల్లింగ్ అది జరిగింది, ఒక రోజు డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, కొన్నిట్లో కవితలు అవి రాసిన వాళ్ళతో రచయితల కొత్త పరిచయాలు కానీ అవి కానీ అట్లా ఈ వేదిక మీద రోజు ఏదో ఒక మార్నింగ్ టు ఈవినింగ్ దాదాపు 12 నుంచి 9 దాకా ఉంటుందండి ఈ పుస్తక ప్రదర్శన అనేది. మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కనుక జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా. సో ఈ బుక్ గురించి మీరు ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మొబైల్స్ కి ఎక్కువ పరిమితం అయిపోతున్నారు, బుక్స్ చదవడం తగ్గించారు. సో దీని గురించి మీ ఒపీనియన్? ముఖ్యంగా పెద్దవాళ్ళు మనం ప్రోత్సహించాలండి పుస్తకాలని చదవటం అనేది. ఏంటంటే విజ్ఞానం అంటే ఇప్పుడు వచ్చేసేసి ఏది కావాలన్నా కూడా మొబైల్లో చూసుకొని ఇంటర్నెట్ మీద ఆధారపడిపోయి అదే ఇది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అలా కాకోకుండా మనకి చరిత్ర గురించి తెలియాలన్నా, పెద్దవాళ్ళ గురించి తెలియాలన్నా, మన సంస్కృతి సంప్రదాయాలు తెలియాలన్నా కూడా పుస్తకం ద్వారానే మనకు తెలుస్తూ ఉంటుందండి. ఏదైనా కూడా అలా నేర్చుకునేది ఏదైతే ఉందో అది మనకి మైండ్ లో ఉండిపోతుంది పిల్లలకి. పిల్లలు వింటున్నారా? పిల్లలు బుక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బుక్ లో రాసిన దాన్ని మనం
మనం చదివితే అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుకుంటుంది అనేసి మేడం గారు అయితే చెప్తున్నారు. ఇంకా చెప్పండి మ్యామ్, పిల్లలకు మీరు ఇచ్చే సజెషన్ బుక్ ఇంపార్టెన్స్ గురించి మీరు ఇంకా చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు తెలియాలన్నమాట, కొంతమంది పిల్లలకి ఇంకా తెలియదు అనమాట. సో అది తెలియాలి వాళ్ళకి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన హిస్టరీ ఉంది లేదంటే కనుక ఏది ఉంది అన్నా కూడా ఏంటంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి మనం ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. అవును, లేదు మన స్వయంగా అక్కడికి వెళ్ళి దాన్ని చూస్తేనే కానీ తెలియదు. అలాగే ఇప్పుడు మనకి ఓల్డ్ ట్రెడిషన్ కానీ అది ఎలా ఉంది ఏంటని తెలుసుకోవాలంటే మనకి మన ముందు తరం వాళ్ళు రాసినటువంటి ఆ పుస్తకాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. ఒకప్పుడు ట్రెడిషనల్ ఆర్ట్ ఎలా ఉంది లేదంటే ఏంటని చెప్పేసి ఒక రచయిత కానీ లేదంటే ఒకప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి హిస్టరీ అది ఆ పుస్తకం ద్వారానే మనకి అవన్నీ చదువుతున్న ద్వారానే మనకు తెలుస్తాయి. ఇప్పుడు పాఠ్య పుస్తకాలు మనం ఒకప్పటి నుంచి ఎప్పుడో తరతరాలుగా ఎప్పుడో ఉన్నటువంటి 1000 years బ్యాక్ ఉన్న దీన్ని కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే అప్పటి వాళ్ళు అందించినటువంటి మనకు విజ్ఞానాన్ని బట్టి మనం ఇప్పుడు కూడా తెలుసుకోగలుగుతున్నాం. హిస్టరీ అనేది మనకు చరిత్ర అనేది బుక్ వల్లనే మనకి హిస్టరీ అనేది తెలుస్తుంది. లేదంటే ఎవరో చెప్పడం వల్ల అది తొందరగా మర్చిపోతాం. ఆ బుక్ లో చదివింది అయితే మనకి గుర్తుకుండిపోతుంది. ఓకే మ్యామ్, ఇంకా ఇప్పుడు సేల్ ఎలా ఉంది? ఇప్పుడు 37th బుక్ ఫేర్ ఇది. సో సేల్ ఎలా ఉంది? ముందుతో పోలిస్తే పెరిగిందా లేకుంటే అంటే ఈక్వల్ గా కాన్స్టెంట్ గా ఉందా, ఎలా ఉంది? మోస్ట్లీ చూస్తే కనుక ఒకప్పుడు పుస్తకాలు అంటే నెట్ వచ్చింది లేదంటే ఇంటర్నెట్ ద్వారానే మనకి మిగతా అన్ని వచ్చేస్తా ఉన్నాయి, పుస్తకాలకి ఏం ప్రాముఖ్యత లేదు అని చెప్పేసి అనుకుంటాను లేదండి. కానీ పుస్తకాలు ప్రేమించే పుస్తక ప్రియులు కూడా ఉన్నారు. అదే పిల్లలకి మన పుస్తకాలు చదివే ఇది అలవాటు చేయాలని చెప్పేసి ఇప్పటికీ చేసి ప్రతి పేరెంట్స్ కొంతమంది స్కూల్స్ వాళ్ళు కూడా డైరెక్ట్ గా స్కూల్స్ నుంచి కూడా తీసుకొని వచ్చి పిల్లలకి చూపిస్తూ ఉన్నారు ఈ బుక్ షోస్ అని. అంతే గానీ ఇప్పుడు ఈ పుస్తక ప్రదర్శనలో అయితే కనుక దాదాపు నేషనల్ లెవెల్లో అన్ని ప్లేసెస్ నుంచి వచ్చి పుస్తకాలు అనేది డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మీరు ఆర్ట్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఉందని చెప్పారు. సో అది ఎక్కడ ఉంది? అది అంటే అక్కడ ఏమేమి నేర్పిస్తారు పిల్లలకి? మా దగ్గర ఇన్స్టిట్యూట్ వచ్చేసి హిమాయత్ నగర్ అండ్ జూబ్లీ హిల్స్ 2 places లో ఉందండి. మా దగ్గర డ్రాయింగ్ చిన్న పిల్లలకు ఒక 5 years 4 years నుంచి కూడా వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ డ్రాయింగ్ నుంచి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి డ్రాయింగ్ నేర్పిస్తూ ఉంటాము. సో వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళకి డిఫరెంట్ స్కిల్స్ నేర్పిస్తాం. సో సపోజ్ స్టార్టింగ్ లో అంటే కనుక ఒక పెన్సిల్ పట్టుకోవడమే రాదు వాళ్ళకి. ఆ చిన్న చిన్న చేతులతో పెన్సిల్ డ్రా పట్టుకొని ఎలా డ్రా చేయాలని చెప్పేసారండి. నెక్స్ట్ అలాగే పేస్టల్స్ తో కలరింగ్ ఎలా చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ కలర్స్ టెక్నిక్స్, పెన్సిల్ స్కెచింగ్ టెక్నిక్స్. కొంచెం పెద్దవాళ్ళకైతే కనుక వాటర్ కలర్స్, పేస్టల్ షేడింగ్. నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్ పైన వచ్చేసి ఆయిల్ పెయింటింగ్, యాక్రిలిక్ పెయింటింగ్ అట్లా నేర్పిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు హౌస్ వైఫ్స్ వీళ్ళు ఉన్నారు అనుకోండి, ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ కొంచెం బేసిక్ ఐడియా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి డైరెక్ట్ గా క్యాన్వాస్ మీద పెయింటింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ ని బట్టి మేము వచ్చేసి ఈ శాండ్ టెక్నిక్ అని చెప్పేసి నైఫ్ పెయింటింగ్ టెక్నిక్ అని చెప్పేసి నెక్స్ట్ తంజావూర్ పెయింటింగ్స్ అట్లా ట్రెడిషనల్ ఆర్ట్, ఇట్లాంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పెయింటింగ్స్ అవి నేర్పిస్తూ ఉంటాం. సో పిల్లలకు బుక్స్ తో పాటు ఇప్పుడు మనం డ్రాయింగ్ కానీ ఆర్ట్కి సంబంధించిన బుక్స్ కావచ్చు, అలాగే కొన్ని పెయింటింగ్ కూడా మన పిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళకి మైండ్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, అలాగే ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా పెరుగుతుంది అనేసి మనము చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం రేణు మేడం స్టాల్ 209 స్టాల్ అయితే కనుక ఉన్నది. సో మీరు ఒకవేళ మీరు డౌట్స్ ఉంటే అక్కడికి వచ్చి మరి అక్కడ ఏవేవి లభిస్తాయంటే శాండ్ పెయింటింగ్ కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. సో మీరైతే కనుక బుక్ ఫేర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే 209 స్టాల్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కదా 37th నేషనల్ బుక్ ఫేర్ లో మనకి లోపలైతే కనుక 350 స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇది December 19th నుంచి December 29th వరకు అయితే కనుక జరుగుతుంది. సో పుస్తక ప్రియులు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మీకు ఏ బుక్స్ కావాలనేది మీరు చూస్ చేసుకొని మరి ఇక్కడ మీరు తీసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ టైమింగ్స్ కూడా మార్నింగ్ నైట్ 9 వరకు కూడా మనకి ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా రావాలనుకుంటే ఎంట్రీ మాత్రం ఫ్రీ అన్నమాట. మిగతా వాళ్ళకైతే కనుక 10 రూపీస్ ఎంట్రీ. అలాగే
మనకు స్టూడెంట్ ఐడి కార్డ్ చూపిస్తే లోపలికి అనేది ఫ్రీగా పంపిస్తారు. వాస్తు శాస్త్రానికి సంబంధించిన బుక్స్, నాడీ వ్యవస్థకు సంబంధించిన బుక్స్, అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల బుక్స్ అనేవి ఉన్నాయి. పిల్లలకు అంటే నర్సరీ దగ్గర నుంచి మన IPS, IAS సంబంధించిన బుక్స్ కూడా మనకి ఇక్కడ లభించడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో అలాగే ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. రోజుకొక ప్రోగ్రామ్ అయితే ఇక్కడ నడుస్తుంది అనేసి ఇక్కడ నిర్వాహకులు అయితే మనకు చెప్పారు. సో ఇప్పుడైతే కనుక మనము లోపలైతే ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది జరిగింది, అలాగే డాన్స్ కాంపిటీషన్, అలాగే మ్యూజిక్ కావచ్చు, ఇంకా ఇప్పుడు కొన్ని నాలెడ్జ్కి సంబంధించిన క్విజ్లు ఉంటాయి. సో అవి కూడా ఇక్కడ రోజుకొకటి వీళ్ళైతే కనుక కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఇదైతే కనుక మీరు డేట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. December 19th నుంచి December 29th వరకు అయితే కనుక ఈ 37th బుక్ ఫైర్ అయితే నడుస్తుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం NTR స్టేడియంకి, లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న NTR స్టేడియంకి అయితే మీరని నేను డిస్క్రిప్షన్ లో మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు కావచ్చు, అలాగే పెద్దవాళ్ళు కావచ్చు, బుక్స్ చదవడానికి వాళ్ళకి టైం లేదు. అంటే యూట్యూబ్ ఛానల్ అనుకుంటూ డిజిటల్ మీడియా, సో ఇలా రకరకాల మీడియాలో వాళ్ళు ఉండడం వల్ల సో మొబైల్ను చేతిలో పట్టుకొని బుక్స్ చదవడం చాలా తగ్గించారు. సో మనకి బుక్స్ చదవడమే చాలా ఇంపార్టెంట్. బుక్స్ చదివితేనే మనకి ఆ బుక్లో ఉన్న ఒక థియరీ కానీ, ఒక హిస్టరీ కానీ, ఏదైనా సరే మనకి లైఫ్ లాంగ్ అది గుర్తుకొని పోతుంది. మన పూర్వకాలంలో స్కూల్లో అయితే కనుక మనం బుక్స్ చదవడం వల్లనే చాలా నాలెడ్జ్ అనేది మన పెద్దవాళ్ళకు వచ్చింది. సో ఇప్పుడున్న జనరేషన్లో బుక్స్ చదివినా కూడా అది బట్టి కొడుతున్నారు. సో అలా బట్టి కొట్టకుండా సో ఆ రాసిన బుక్లో రాసిన దాన్ని మనం అర్థం చేసుకొని మనం దాన్ని అయితే కనుక ఎగ్జామ్ రూపంలో మనం ఎగ్జామ్ రాస్తే మనకు అది లైఫ్ లాంగ్ గుర్తుకుండిపోతుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. సో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్కి అంకితం కాకుండా బుక్స్ కూడా చదువుతూ ఉండండి. ఒకవేళ మొబైల్ ఫోన్ అలవాటు పడిపోయిన మొబైల్ చూడకుండా ఉండలేమనుకుంటే జస్ట్ ఒక ½ an hour 1 hour మొబైల్కి కేటాయించి మిగతా టైం కూడా టైం కేటాయించుకొని మరి బుక్స్ చదవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ లలిత. బై బై.